హలో అండి. వెల్కమ్ టు సరిత వరల్డ్. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు పిల్లలకు కానీ, పెద్దలకు కానీ స్నాక్స్ చేయాలి అనుకుంటే మంచి హెల్తీగా ఇలా ఒక్కసారి సగ్గుబియ్యం అటుకులతో స్నాక్స్ ట్రై చేయండి. ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి. అలాగే టేస్ట్ చాలా బావుంటాయి. దీంట్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి దాంట్లో అరకప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన వెంటనే మనకి ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. లేదంటే మనకి సగ్గుబియ్యం పొంగవు, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసిన వెంటనే చూడండి మనకి చక్కగా ఇవి కొంచెం పొంగి పువ్వుల్లాగా ఎంత బాగా పైకొచ్చాయి కదా! ఇలా వచ్చిన వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇలా పైకి పొంగిన వాటిని ఇలా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సగ్గుబియ్యం మీరు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పెద్ద సగ్గుబియ్యం లావుగా ఉండేవే వేసుకోండి. అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి. చిన్నవి అంత బాగా పొంగవు. వీటన్నిటిని ఫ్రై చేసిన వీటిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అదే నూనెలోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి. అటుకులు కొంచెం మందం అటుకులు వేసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తాయి. వాటిని వేయంగానే ఆల్రెడీ మనకి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి వేయగానే చక్కగా ఇలా పైకొచ్చేస్తాయి. వెంటనే వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకోండి. వేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఈ పక్కన పెట్టిన తర్వాత అదే నూనెలోకి పల్లీలు ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. పుట్నాల పప్పు కావాలంటే పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పులు కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. పల్లీలు కూడా చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుని దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిలో వేసుకోవాలి. మనం ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవడం వల్ల మనకి ఇవి పేలకుండా చక్కగా ఫ్రై అవుతాయి. దీంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఈ మిక్చర్లో ఈ పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది స్టఫ్గా. ఒకవేళ మీరు ఎక్కువ రోజులకి చేసుకున్నట్టయితే ఎండుమిర్చి వేసుకోండి, పచ్చిమిర్చి సపరేట్గా తినేటప్పుడు వేసుకోండి. ఇవి కూడా క్రిస్పీగా అయిన తర్వాత కరివేపాకు తీసి ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా తీసి ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కొంచెం చల్లగా అయిన తర్వాత అన్నిటిని కలుపుకోవాలి. చూడండి సగ్గుబియ్యం అనేవి పొంగుతాయో లేదో అన్న డౌట్ అవసరం లేదు. కంపల్సరీ మీకు పొంగుతాయి అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఈ సగ్గుబియ్యంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. మీకు సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ ఏదైనా ఒకటే కావాలంటే అలా కూడా చేసుకున్నా బాగుంటుంది. అచ్చం సగ్గుబియ్యంలో వేసుకున్నా బాగుంటుంది, అచ్చం అటుకుల్లో ఇలా మిక్చర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. రెండు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి నేను చేశాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్, లేదంటే మీరు కొంచెం కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. వేసిన తర్వాత కారం మీరు వేసుకునేటప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రెమ్మల్ని కారంలో దంచి వేసుకోండి. దానివల్ల ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఇవి ఒక గిన్నెలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. వీటిలో వేసిన తర్వాత చేత్తో కానీ గరిటెతో కానీ ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజులు ఉంటాయి. ఇవి సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.